నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమిల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళారు. అయితే ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరినొకరు ఫాలో అవుతూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా మనం? అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఇన్ని రోజులు రాకపోతే వాళ్ళకి డిస్క్వాలిఫై అవుతారనేటువంటి కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి బయటికి, దానివల్ల అతను వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చు. అంటే బయట అన్ని విషయాల గురించి మాట్లాడతారు కానీ అసెంబ్లీలో అసలు చర్చించాలి ప్రజలకి సంబంధించిన విషయాలన్నీ. ఎవరైనా నాయకులు జయాపజయాలతో సంబంధం లేకుండా పరిణితి చెంది ఉండాలండి రాజకీయాల్లో. ఇప్పుడు ఓటములు అనేటువంటి మన చేతిలో లేవు. ఒక రకంగా చెప్పడం మన చేతిలో కూడా ఉంటాయి. దాన్ని మనం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పోవడానికి అలవాటు పడాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన 99లో గెలిచారు, 2004లో ఓడిపోయారు, 2009లో మళ్ళీ రెండోసారి ఓడిపోయారు, 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు, 2024లో గెలిచారు. అంటే 3 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు ఆయన ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు. ఎప్పుడూ కూడా ఆయన వ్యవహారంలో మార్పు లేదు. గెలిచినా ఓడినా ఒకలాగే తీసుకున్నాడు. గెలిచినప్పుడు చాలా సంబరపడిపోయి యారా పోరా కుక్క నక్క అని ఏమన్నా తిట్టలేదు. ఓడిపోయినప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్లో ఎవరిని ఏం మాట్లాడలేదు. ప్రజా తీర్పుని గౌరవిస్తాం, వెళ్ళిపోయి తిరిగి తన పార్టీ కార్యక్రమాలు, పార్టీని బలోపేతం చేసుకోవడం, తప్పు ఎక్కడ జరిగిందో సమీక్ష చేసుకోవడం, దాన్ని తప్పు జరగకుండా ఉండాలని ప్రయత్నం చేయడం చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఇంకా ఒప్పుకుంటలేదు. ఆయన ఏమంటున్నాడంటే నన్ను మోసం చేసి గెలిచారు. ఎవరెవరిని మోసం చేస్తారు అంటే, ప్రజలు నిన్ను మోసం చేశారు అంటున్నావా, లేకపోతే ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశాడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలను మోసం చేస్తాను ఓట్లు ఎందుకు వేస్తారు వాళ్ళు? ప్రజలను మోసం చేయడం అంటే ఏంటంటే, ఎన్నికల ముందు నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను, అమరావతి ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఎన్నికలే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 రాజధానులు అని మొదటి ఆలోచనలు చేయడం, రాజధాని అమరావతి ప్రాంతాన్ని స్లమ్ కింద మార్చేయడానికి ప్రయత్నం చేయడం, నిర్మాణాలన్నీ ఆపేసి ఆ నిర్మాణ సామాగ్రిని దొంగిలిస్తుంటే కూడా కళ్ళు నోరు మూసి చూడటం, ఇవన్నీ మోసం చేయటం అంటారు. సిపిఎస్ రద్దు చేస్తాను 1 వారం రోజులు అని చెప్పి అది మాకు తెలియకన్నాం అనటం, అదో తప్పు. అయ్యి మోసాలంటే పోలవరాన్ని మేము వాళ్ళకన్నా బాగా కట్టిస్తామని చెప్పి మొత్తానికి పడకేయించేయటం, ఇలాంటివి అన్నమాట మోసాలంటే. అలాంటి మోసం ఏం చేయలేదు కదా, వీళ్ళు హామీ ఇచ్చారు, హామీలు నెరవేరుతున్నారు. సంవత్సరాల లోపల ఇచ్చిన హామీలను నెరవేర్చిస్తారు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాన్ని జనాలకు నచ్చట్ల. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అన్నాడు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి నువ్వు ప్రతి నాయకుడిలో ప్రవర్తించాలంటే వెళ్ళన్నా. కథానాయకుడు, నాయకుడు, ప్రతి నాయకుడు. అలాగే ఈ సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండాలి. హోదా ఇస్తే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడివే కదా, ఆ పార్టీకి నువ్వు నాయకుడు కదా, అలాగే నువ్వు యాక్ట్ చేయొచ్చు. నీకు 11 మందే ఉన్న సంఖ్యాబలం, నీకుండి టైం నీకు ఉంటుంది. నువ్వు మాట్లాడగలుసుకున్న దాని మీద మాట్లాడచ్చు. నీకు ఆ సమయం ఇవ్వమంటే కూడా ఇస్తారు వాళ్ళు మంచోళ్ళు, నీకు మళ్ళీ కాదు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే బెల్లముక్క ఎడతానే స్కూల్కి వెళ్తాను అన్నట్టు ఉంది. ఇక్కడ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ జగన్ కన్నా ముందే కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళడం మానేశాడు. మరి వీళ్ళకన్నా ఎలక్షన్ ముందే కదా, 6 నెలల ముందే కదా. దాన్ని చూసి ఆయన నేర్చుకున్నట్టున్నాడు. కేసీఆర్ గారు అన్నా చెప్పాలి ఆయన శిష్యుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ మధ్య సఖ్యత ఉంది, సాంగత్యం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సాంగత్యం వల్ల ఈయన ఓడిపోవడం అనుకున్నాను నేను. కేసీఆర్ గారు అతని దరిద్రం అతను పట్టుకుంది. కేసీఆర్ గారి పరిపాలనలో సామాన్యుడికి ఏమీ నష్టం జరగలేదు, ఎవడో ఇబ్బంది పడలేదు. మరి ఎందుకు ఓడిపోయినా? బేసిక్గా ఒక లైన్ ఉంది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం అంటే చైతన్యవంతమైంది, సామాజిక స్పృహ కలిగింది, విశ్వాసపాత్రులు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు. కాబట్టి 2 సార్లు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చాం. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఇవ్వాలి కదా, కనీసం ఒకసారి ఇవ్వాలి కదా అనుకున్నారు, ఇచ్చారు. లేదా వాళ్ళకి 2 సార్లు ఇచ్చాం కాబట్టి వీళ్ళకి 2 సార్లు ఇద్దాం, మళ్ళీ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే ఇది వాళ్ళ ఆలోచన విధానం. నీకు చదువు ఉన్న పండితుడి నుంచి పామరుడు వరకు యూనివర్సిటీ స్కాలర్స్ ఎలాగ ఆలోచిస్తారో, సామాన్యుడు మట్టి పిసుకుని పొట్టకొత్త అక్షరముక్క లేకపోయినా అతను కూడా అలాగ ఆలోచిస్తాడు. అతను కూడా భావస్ఫోరకమైన భావోద్రేక్తత కలిగించే మాటలు మాట్లాడతాడు, పాటలు పాడగలుగుతారు. సాహిత్యంలో కూడా చదువు లేకపోయినా సాహిత్యంలో దిట్టలు, ఇది గమనించాలి. అలాంటి చోట కేసీఆర్ గారు నేను అసెంబ్లీకి రాను అని ఆగాడంటే ప్రజలకు ఎలాంటి ఆలోచన ఉంటుంది ఆయన పట్ల? ఆ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే ఆయనే పొరపాటు చేశారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నదాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చి సరిదిద్దుకోలేని తప్పు చేశారు. అంటే తెలంగాణ మీద మాట్లాడే హక్కు కానీ పోరాడే ఇది కానీ వాళ్ళంతటా వాళ్ళే కట్ చేసుకున్నారు. అంటే హక్కు విడుదల కాగితం రాసిచ్చారు. కానీ ఇప్పుడు చాలా సార్లు సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కదా. అదే అండి, ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా మీరు పేరు పొందినప్పుడు, ఆ క్రెడిట్ మీరు తీసుకున్నప్పుడు, ఎప్పుడన్నా ఈ సెంటిమెంట్ వ్యవహారాలు మాట్లాడితే మీకు కొంచెం హక్కు ఉండేది.
ఇప్పుడు మీరు ఆ హక్కు కోల్పోయారు. మీరు ఏ రకంగా సెంటిమెంట్ రెచ్చగొడతారు ఎవరికైనా? ఆ సెంటిమెంట్ నమ్మి రోజులు పోయినాయి కదా, చూశారు కదా, 10 ఏళ్ళు మీ పరిపాలన చూశారు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా వచ్చేసారు. మీరు దేశంలో జాతీయ పార్టీలు 2 బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. జాతీయ పార్టీ తెలంగాణ పార్టీయా కాంగ్రెస్ ఏమన్నా? తెలంగాణలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు అంటున్నట్టు ఇటలీ ఆవిడ పార్టీ ఇక్కడ పరిపాలన చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే చపాతీ పార్టీ, నార్త్ ఇండియన్ పార్టీ అని మీరే అంటారు. వాళ్ళు గట్టి 8 ఎంపీలు గెలిచేసుకున్నారు మొన్న ఎలక్షన్స్లో. రేపు మాపు వాళ్ళే గెలుస్తారేమో అన్నట్టుగా ఉంది. అటువంటి వాడు మీరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఎలాగంటారు? ఈ దేశం అంతా వసుదైక కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం, ఇన్ని మాటలు మనం స్కూల్లో వెళ్ళిన వెంటనే ప్రతిజ్ఞ పేరుతో చదువుకుంటాం, ప్రియాంబుల్. అలాంటిది మీరు సెంటిమెంట్ రెచ్చగొడితే మీరు అవుట్డేటెడ్. అది జనాలకే మీరు అస్త్రాన్ని వాడేసరి తుప్పట్టేసి పోయింది ఇప్పుడు. అది దాన్ని పొదును పెట్టలేదు. మీరు ఆ ఓపిక లేదు, శక్తి లేదు మీ దగ్గర. ఎందుకంటే మీరు ఎన్నికలైన ఇంట్లోకి వెళ్ళిపోయారు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ అంటే వాళ్ళు కూర్చోవాలి, ఏం జరుగుతుందో చర్చ చేయాలి. మీరు బయట వాదిస్తున్న దాన్ని అసెంబ్లీలో రికార్డెడ్గా ఉంటుంది. మీరు ఆర్గ్యుమెంట్ చేయాలి. మీ ప్రసంగం అద్భుతంగా ఉంటుంది. మంత్రముగ్ధులై వింటారు ఎవరైనా సరే. మీరు చెప్తున్నది మంచైనా చెడైనా 2 కూడా ఆసక్తిగా ఆలకిస్తారు. మీరు ఆ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? బయట మీరు ఎన్ని మాట్లాడినా దానికి శంకులో పోస్తేనే తీర్థం. మీరు అసెంబ్లీలో మాట్లాడిందే రికార్డు అవుద్ది. దానికి విలువ ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే మీరు నిజంగా మహామేధావి, మాటల మాంత్రికులు. మీరు తిమ్మిని బొమ్మిని చేయగల, మడతలు పెట్టేయగలరు వాళ్ళందరినీ. ఉక్కిరి బిక్కిరైపోతారు. మీకున్న నాలెడ్జ్లో వాళ్ళకి ఎంత ఉంటుంది? చాలా గట్టిగా మాట్లాడు. అయినా సరే మీరు అస్త్ర సన్యాసం చేశారు. అస్త్ర సన్యాసం చేయడం అంటే మీరు ఇంట్లో కూర్చుండిపోయారు. మీరు బయట పోరాటంలో పాల్గొనట్లేదు. మీ వేదిక ఏదైతే ఉందో అసెంబ్లీకి వెళ్ళట్లేదు. వెళ్ళాక 2 నిమిషాలు వచ్చేసారు. 2 ఏళ్ల తర్వాత వెళ్ళి 2 నిమిషాలకు వచ్చేసారు. ఇక మీరు ఏ రకంగా ప్రజలు మీ వెనకాల ఉండాలి? ఎందుకు ఉండాలి మీ వెనకాల? కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతే మిమ్మల్ని రక్షిస్తుందని మీరు అనుకోకూడదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా ఆ మిఠాయి తినేస్తానికి బీజేపీని ఎన్డీఏ కూటమి ఉంటుంది, రెడీగా వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అందులో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీకి తెలంగాణలో లీడర్లు లేరు కానీ కేడర్ ఉంది, ఓట్లు ఉన్నాయి. అది ఉద్యమం తీవ్రంగా ఉండి రాష్ట్ర విభజన అనంతరం జరిగిన, అంటే ఉద్యమం పచ్చిగా ఉన్నప్పుడే జరిగిన ఎన్నికల్లోనే వాళ్ళు గణనీయమైన ఓట్లు, సీట్లు సాధించారు. తర్వాత జరిగిన రెండోసారి 18లో జరిగిన ఎన్నికల్లో కూడా 2 సీట్లు సాధించారు. వాళ్ళు 10కి పోటీ చేసి 9కి పోటీ చేసి 2 సాధించారు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఖమ్మం జిల్లాలో గుర్తించదగిన స్థానాలు సంపాదించారు. కాబట్టి ఆ పార్టీ మీరు తుడిచిపెట్టేద్దామన్నా చూడలేకపోయారు. అంటే మీరు అన్నట్టు ఇక్కడ లీడర్ లెక్క క్యాడర్ ఉంది కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఎవరిని చూసి కూలికి పడతారో వాళ్ళ గురించే మాట్లాడతారు. ఎవరి వల్ల మీకు థ్రెట్ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళ గురించే మాట్లాడతారు. అది సహజం కదా. అది మీరే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఉనికి ఇంకా ఇక్కడ ఉందనేటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. రేపొద్దున వాళ్ళు యాక్టివ్ అయ్యారనుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ ఛాన్స్ ఉండదు. వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని గెలిపించారు. తెలంగాణలో సామాజిక చైతన్యం, సామాజిక విప్లవము, బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం, 2వ స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమానికి ఆజ్యులైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆ పార్టీలో బడుగు బలహీన వర్గాల్లో ఇవాళకే కూడా వాళ్ళ గుండెల నిండా తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీ తెలంగాణ రావడానికి కాంగ్రెస్తో పాటు వాళ్ళు కూడా చేయగలిపేలా ఎత్తిలా పెట్టారు కదా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. జనం వీళ్ళ కూడా శాంతిత్వ తప్పే ఉందనుకుంటే జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కలిసినప్పుడు జనసేన కూడా ఆదరణ ఉంటుంది. ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏగా రేపొద్దున ఇక్కడ తెలంగాణలో అధికారం తీసుకోవడానికి మార్గం ఈజీగా ఉంది వాళ్ళకి. టీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని చూసాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒకసారి ఎన్డీఏకి ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటే డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలోని రాష్ట్రంలోనే ఉంటుంది. ఆల్రెడీ అభివృద్ధి చెందింది, విశ్వనగరం అయ్యింది. హైదరాబాద్ అనేటువంటి బెస్ట్ ఎన్విరాన్మెంటల్ రెసిడెన్షియల్ ఏరియా. జీవితంలో ఈ దేశంలో ఎవడన్నా సెటిల్ అవ్వాలనుకునే ప్లేస్ హైదరాబాద్. బొంబాయి, కలకత్తా ఎక్కడ ఉన్నవాడైనా సరే ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ దగ్గర మనుషుల మధ్య మానవత్వం, పద్ధతి, తోటి వారిని చూసి సహకరించే గుణం, ఆదరణ, ఆప్యాయత, ఆహారం, ఎన్విరాన్మెంట్, వాతావరణం అన్నీ కలిసి వస్తాయి ఇక్కడ. కాబట్టి ఒకసారి ఎన్డీఏ చూద్దాం అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ వెనకెళ్ళిపోతారు కదా. అప్పుడు పోటీ ఏమవుద్ది? యూపీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి వద్ది. మీరు ఆటలాట్టుకుండా అయిపోతారు. ఇది తెలుసుకోవాలి. అంచేత ఆయన పునాదిని పటిష్టం చేసుకోవాలంటే అసెంబ్లీతో సహా ఆయన ప్రతి వేదిక మీద పాల్గొవాలి. ప్రతి విషయం మీద మిగతా వాళ్ళకి అంత అవగాహన ఉండదో. వాళ్ళు మాట్లాడితే ఉండే విలువ కంటే మీరు మాట్లాడితే ఉండే విలువ, దాని వాల్యూ, సాంద్రత ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు అడ్రస్ చేయాలి. అనవసరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి చంద్రబాబు గారిని తిట్టుకుంటే అది పని జరగదు. మీకు
సమస్య మూల పుండు ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేయాలి. ఇప్పుడు పుండు కాలు మీద ఉందనుకోండి, రచ్చ ఈ మీద తగ్గుద్దా కాలు, అదనమాట. ఆ పొరపాట్లు చేస్తున్నారు వాళ్ళు. ఏవైనా 2 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది ఎవరికి రుచించదో, తేలిక భావం ఏర్పడదు కేసీఆర్ గారి మీద. ఇప్పుడు ఎవరైనా నాయకుడు ధైర్యం ఉన్నా లేకపోయినా మేకపోతు గాంభీర్యం జగన్మోహన్ రెడ్డి నటిస్తూ ఉంటాడు. అప్పుడు అలాగా మేకపోతు గాంభీర్యం నటించాలి కనీసం. నీ వెనకాల ఉన్న శ్రేణులకి నాయకుడు నమ్మకం కలిగించాలి. మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామంటే రప్ప నరికేస్తామంటే అధికారంలోకి వస్తామంటే నమ్మరు. నీ ప్రవర్తన, నడత, నడవడిక, నీ వ్యవహార శైలి, చేసిన తప్పులు దిద్దుకునే విధానం, భవిష్యత్ దర్శనం, భవిష్యత్ కార్యాచరణ, ఇవన్నీ కూడా నీ ఆలోచన ప్రజల్లో పంచుకోవాలి. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, నువ్వు లేకపోతే మాకు మావాడు వస్తాడు మళ్ళీ అని చెప్పుకుంటారు. అంతేగాని నువ్వు వచ్చిందని నరికేస్తానండి, అది నువ్వు వచ్చిందా మీ సంగతి చూస్తాం, ఇలాంటి మాటలు అది పచ్చిబూతులు తిడితే జనాలు ఇష్టపడే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే తరాలు మారుతూ ఉన్నాయి, సంప్రదాయ రాజకీయాలకు చెల్లుబాటు వచ్చేసింది. కాబట్టి కొత్త తరం, కొత్త రాజకీయాలు, మీరు అప్గ్రేడ్ అవ్వాలా. చంద్రబాబు నాయుడుకి రావలేదు అప్గ్రేడ్, అలాగే అవ్వాలమ్మా. అంటే ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ గారే అసెంబ్లీకి వచ్చి 2 నిమిషాల్లో వెళ్ళిపోయారంటే, అట్లీస్ట్ ఆ హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారైనా అసలు వస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు. డిస్క్వాలిఫై అయిపోయి పొరపాటున ఎలక్షన్ వచ్చిందనుకో, మళ్ళీ అడ్రస్ లేకుండా పోయడానికి 70 పోతాడు. అతను వస్తాడు, వచ్చి సంతకం పెట్టి మళ్ళీ కాసేపు చేతులు పీసుకుంటూ తిరుగుతాడు. అటు ఇటు రాపోవడం ఏమి ఉండదండి. ఊరికే మేము రాము అది ఇది అని చెప్తాడు కానీ వెళ్తాడు. థ్యాంక్ యూ సార్.